హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ సఫీల్గూడలో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా బాన్స్వాడకు చెందిన 23 ఏళ్ల నరేష్ నగరంలో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తన స్నేహితుడు భీమేష్తో కలిసి సుధానగర్లో అత్త ఇంటిలో నివసిస్తున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా అతని స్నేహితుడు స్వగ్రామానికి వెళ్ళగా శుక్రవారం సాయంత్రం నరేష్ తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించాడు. స్థానికులు గమనించి ఇంటి యజమానికి సమాచారం అందించగా వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు లోపలికి వెళ్లి పరిశీలించగా నరేష్ మృతి చెందినట్లు గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో ఒక నోట్ కూడా లభ్యమైనట్లు సమాచారం. ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వ్యక్తిగత కారణాలే ఈ ఘటనకు దారితీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రేమలో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిడులు జీవితాన్ని ప్రభావితం చేయొచ్చు. కానీ చావు వాటికి శాశ్వత పరిష్కారం కాదు అనే విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడడం చాలా ముఖ్యమని అంటున్నారు.